నమస్కారం. జీవనం ఛానల్‌కి స్వాగతం. జీవితం సాధారణంగా సంతోషము, దుఃఖము రెండూ కలిసే ఉంటాయి. కానీ ప్రతి మనిషి కూడా ఎక్కువగా ఏది లేదో దాన్నే తలుచుకొని బాధపడతా ఉంటాడు. అది మానవ సహజ లక్షణం కింద ఉంటుంది. అంటే మన దగ్గర డబ్బులుండి, చుట్టూరా మంచివాళ్ళుండి అన్నీ సమంగానే మనకి లభించినప్పటికీ కూడా ఆరోగ్యం బాగోలేదనుకోండి, అయ్యో! మనకి ఆరోగ్యం బాగోలేదే అని చెప్పి బాధపడతా ఉంటాం. ఆరోగ్యము, డబ్బు ఉండి ప్రేమించే మనిషి లేకపోతే, ఇవన్నీ ఉండి ఏం సుఖం, మనకి ప్రేమ పంచేవారు లేనప్పుడు అని ఆ మనిషి కోసం ఆరాటపడతాం. అదే మనకి చక్కటి మంచి ఆరోగ్యం ఉండి, ప్రేమించే మనుషులుండి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి, కొంచెం ఆర్థికంగా మనం తక్కువ స్థితిలో ఉన్నట్లయితే, మనుషులుండి ఆరోగ్యం ఉండి ఏం సుఖం, మనకి డబ్బు లేకపోతే దీనిని అనుభవించేవాడు ఎవరు అనిపిస్తుంది. అంటే మనిషి యొక్క లక్షణం ఏంటంటే, ఏదైతే కొరతగా ఉందో దాని గురించే పదే పదే ఆలోచిస్తూ మిగిలిన ఆనందాలన్నింటినీ మర్చిపోతూ లేని దానికోసం 24 గంటలు బాధపడడం నేటి సమాజంలో మానవుడికి సహజ లక్షణం అయిపోయింది. ఏ కొరత లేకుండా మానవ జీవితం కనుక ఉంటే ఇది భూమి ఎందుకు అవుతుంది? ఇది భూలోకం అవ్వదు కదా, స్వర్గలోకమే అవుతుంది. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి ఏదో ఒక కొరత ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనం ప్రశాంతంగా జీవించాలనుకున్నా, సంతోషంగా ఉండాలి అనుకున్నా, మన దగ్గర లేనిదాన్ని తలుచుకోకుండా ఉన్నదాన్ని మనం సంతృప్తికరంగా ఎలా మలుచుకోవాలి, ఎలా జీవించాలి అనే దాని పట్ల మన ఆలోచన దృక్పథాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మనల్ని గమనించుకుంటూ, మన ఆలోచనల్ని వాటి వైపు మరలిస్తూ ఉండాలి. లేని దానికోసం ఎక్కువగా ఆరాటపడకుండా ఉన్నదానిని మనకు ఉపయోగపడే విధంగా ఏ రకంగా మలుచుకుంటే మనం సంతోషంగా ఉంటాము అనే విషయాన్ని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటూ ఉండాలి. అందుకు గాను మన రొటీన్ లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే మనం బాధపడి సాల్వ్ చేయలేని విషయాలు కొన్ని ఉంటాయి, మన చేతుల్లోనే సాల్వ్ చేసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విభజన మనం చేసుకోగలగాలి. ఏది మన చేతిలో ఉంది, ఏది మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్న విషయాల గురించి కాస్త ఆలోచించినా పర్వాలేదు. మన చేతిలో విషయాలు ఎంత ఆలోచన ఉపయోగం లేదు, ఎంత ఆలోచించినా ఉపయోగం లేదని మనకి తెలిసినప్పుడు వాటిని కొంచెం పక్కకు జరిపి మన మైండ్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఉండాలి. అలా ఉండాలి అని అంటే మన మైండ్కి ఎప్పటికప్పుడు మనం శిక్షణ ఇస్తూ ఉండాలి. ఏ విషయాలైతే మనకి పదే పదే జ్ఞాపకం వస్తూ మనల్ని కలతకు గురి చేస్తున్నాయో ఆ విషయాల పట్ల తక్కువగా ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మన ప్రయత్నం మనం చేస్తూ ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తి భారం భగవంతుడి మీద వేసి ఉండాలని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ కూడా అదే పనిగా మన బాధలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఖాళీగా ఉండే మనసు పదే పదే ఏదో ఒక విషయాన్ని మోస్తూ ఉంటుంది. అందుకే మన మనసుని ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోకూడదు. మన మనసుని నిరంతరం పనిలో పెట్టుకుంటూ ఉండాలి. ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు మన మెదడు ఆలోచన వైపు అంత చురుకుగా ఉండదు, పని మీదే ధ్యాస మొత్తం ఉంటుంది. కాబట్టి పనిలో ఎక్కువగా నిమగ్నం అవటానికి ఇష్టపడుతూ ఉండాలి. ఎన్ని విషయాలు విన్నా, ఎంత మోటివేషన్ స్పీచెస్ విన్నప్పటికీ కూడా మా మనసు మా మాట వినటం లేదు, పదే పదే పాత అలవాట్ల మీదకే వెళ్తుందని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. చాలామంది మా మనసు మా చెప్పు చేతుల్లో లేదు, మా మనసుని మేము కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతున్నామని అనుకుంటారు. అదే పెద్ద పొరపాటు. మనసుకి అసలు ఏమీ తెలియదు. మనం చేసే అలవాట్ల మీదే మనసు ఆధారపడి ఉంటుంది. ఒక 10-15 సార్లు ఏదైనా ప్రయాణం చేస్తూ అదే పనిగా ఒక పాటను మీరు విన్నట్లయితే 2 రోజులు తిరిగి తిరిగి అదే పాటను మన మనసు మనకు గుర్తు చేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక పనిని నిరంతరం చేస్తూ ఉంటే ఆ పనికి మనసు అలవాటు పడుతుందన్నమాట. అందుకే ఏదైనా సరే చేసేటప్పుడు ఒక పని మొదలుపెట్టినప్పుడు 41 రోజులు చేసేవాళ్ళు ఇంతకుముందు. అలా కనుక మనసుకి మనం శిక్షణ ఇస్తే మొదలు పెట్టేటప్పుడు కష్టంగా ఉన్నా కూడా ఆపకుండా ఒక నెల రోజులు కనుక మనం శరీరానికి శ్రమని కలిగించితే ఆ శారీరక శ్రమలో పడి మనసు ఆలోచనల వైపు తగ్గుముఖం పడుతుంది. ఆ రకంగా మన మనసుని పూర్తి బిజీగా చేసుకోవాలి.
పదే పదే మన మనసు ఒక నెగటివ్ ఆలోచన వైపు వెళ్తున్నప్పుడు దానికి మనం సమాధానం ఇవ్వకుండా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే, అంటే ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో మనం దానిని కొంచెం పక్కకు నెట్టినట్లయితే పదే పదే మనసు అడిగి అడిగి అలసిపోతుంది. అప్పుడు అది కాస్త జాప్యం అవుతుంది. మన చేతిలో లేని విషయాలు పదే పదే గుర్తుకు వచ్చినప్పుడు మనం నిరంతరం పని చేసుకుంటూ ఆ విషయాల పట్ల జాప్యంగా ఉన్నామంటే, మనం కొద్ది కొద్దిగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే అది మరలా మరలా తిరిగి మనకి గుర్తుకు రాకుండా ఉంటుంది. ఇది ఒక చిట్కా కింద ఉపయోగపడుతుంది. మనసుకు ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోకుండా మనం ఒక క్రమశిక్షణగా ఒక టైం టేబుల్ పెట్టుకొని ఆ ప్రకారంగా పని చేస్తూ ఉంటే మొదట 30 రోజులు కష్టంగా అనిపించినా మెల్లమెల్లగా మనకు అది ఒక అలవాటు కింద మారిపోతుంది. ఆ అలవాటుకే మనసు అలవాటు పడుతుంది. మొదటి 30 రోజులు మనం కనుక కష్టపడటానికి ఇష్టపడితే తర్వాత అన్ని రోజులు సంతోషంగా ప్రశాంతంగా ఉండవచ్చు ఒక మంచి అలవాటుతోటి. అదే మొదటే కష్టపడటానికి ఇష్టపడకపోతే తర్వాత రోజులన్నీ కష్టంగా ఉంటాయి. ఏదైనా సరే మన చేతిలోనే ఉంది అని చెప్పే వివేకానందుడు మహాత్ముడు లాంటి వాళ్ళ మాటలన్నీ కూడా వాళ్ళు ఆచరించి చెప్పినవి. మనం కూడా ఆచరించి చూసినప్పుడే అందులో ఉన్నది ఎంత సత్యమని తెలుస్తుంది. ఏ కష్టం వచ్చినా దాని గురించి పదే పదే ఆలోచిస్తూ 10 మందికి ఫోన్లు చేస్తూ ఆ విషయాన్ని మరింతగా ప్రచారం చేస్తూ అన్ని ఎక్కువ సార్లు వేరే వాళ్ళతో పంచుకుంటూ దానిని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ బాధపడే కన్నా అది మన చేతిలో ఉన్న విషయమా, మనం పరిష్కరించగలమా లేదంటే అది మనం భగవంతుడి మీద వదిలేద్దామా అని మనకు మనముగా నిర్ణయం తీసుకోవాలి. ఏ పరిస్థితి ఎదురైనా సరే వెంటనే స్పందించకుండా ఒక నిమిషం ఆగి ఆలోచించి మనం పరిష్కరించుకోగలిగే విషయాన్ని పరిష్కరించుకోవాలి. 10 మందితో పంచుకునే విషయాన్ని మాత్రమే 10 మందితో పంచుకోవాలి. ఏది పంచుకోవాలి, ఏది దాచుకోవాలి, ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా మనం గుర్తించగలగాలి. ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా తెలియాలి అంటే, అంత విచక్షణ జ్ఞానం మనిషికి ఉండాలి అనంటే, ఎక్కువ ప్రశాంతంగా ఉన్న మనసు మాత్రమే మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతుంది. ఏ మనిషి అయినా సరే ప్రశాంతత బయట వెతుక్కుంటాడు, కానీ ప్రశాంతత తన లోపల తనకే లభిస్తుంది. అది ఎలా అంటే మౌనంతో. మౌనం కన్నా శక్తివంతమైనది ఇంకొకటి లేదు. ప్రశాంతంగా కూర్చొని మౌనంగా నీ విషయం పట్ల నువ్వు ఆలోచన చేసినట్లయితే ఎలా చేస్తే బాగుంటుంది అన్న అవగాహన పూర్తిగా నీకు మాత్రమే ఉంటుంది. నీ గురించి నువ్వు మాత్రమే పరిపూర్ణంగా ఆలోచించగలుగుతావు. ఇంకొక వ్యక్తి ఆలోచించేది ఎప్పటికీ కరెక్ట్ అవ్వదు. నీ గురించి నీకు తప్ప వేరే వ్యక్తికి ఎక్కువగా తెలియదు. నిన్ను నువ్వు మాత్రమే పరిపూర్ణంగా చదువుకోగలవు. అందుకే ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడకు. నీ మీద నువ్వే పూర్తిగా ఆధారపడు. నిన్ను నువ్వు గెలిపించుకున్నట్లుగా ఇంకెవరూ గెలిపించలేరు. నీకు నువ్వు ధైర్యం ఇచ్చుకున్నంతగా ఇంకెవరూ నీకు ధైర్యాన్ని ఇవ్వలేరు. నిన్ను నువ్వు ఆనందపరుచుకున్నంతగా ఇంకెవరూ నిన్ను ఆనందపరచుకోలేరు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే ఎదుటి వ్యక్తిని పరిపూర్ణంగా ప్రేమించగలుగుతావు. నిన్ను నువ్వే ప్రేమించుకోకుండా ఎదుటి వ్యక్తిని ఎప్పటికీ ప్రేమించలేవు. పరిపూర్ణమైన ప్రేమ ముందు నీ మీద నీకే కలగాలి. నీ మీద విశ్వాసం ఉంటేనే కదా ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమవుతుంది. అందుకే ఎవరో వచ్చి ఏదో చేస్తారని, మనకి హెల్ప్ చేస్తారని 10 మందితో పంచుకోకుండా నీకు ఏది చేస్తే మంచో అది నువ్వే చెయ్యు. చిన్నప్పుడున్నంత హుషారు ముసలయ్యే తర్వాత రాదు. ఎందుకంటే చిన్నప్పుడు మాత్రమే ప్రతి దాని పట్ల కుతూహలంగా ముందుకు వెళ్తూ ఉంటాము. పెద్దయిన తర్వాత ఏదీ నేర్చుకోవటానికి ఆసక్తి చూపించము. ప్రతిరోజు మరింతగా మనసు చురుకుగా పనిచేయాలంటే కొత్తదాన్ని ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. కొత్తదాన్ని నేర్చుకోవటానికి వయసుతో సంబంధం లేనే లేదు. నైపుణ్యమున్న ప్రతి పనిని మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఆ నైపుణ్యంలోనే మరింతగా మన మనసు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు చేసే పనిని కూడా మరింతగా కొత్త రకంగా నైపుణ్యంగా చేస్తూ ఉండాలి. అప్పుడే ఆహ్లాదంగా ఉంటుంది. ఏ పని చేస్తే మన మనసు హాయిగా ఆహ్లాదంగా ఉంటుందో ఆ పని వైపు మన మనస్సుని నిమగ్నం చేసుకుంటూ ఉండాలి. పదే పదే పరిగెట్టే ఆలోచనల వైపు కాకుండా అంతరంగం వైపు మనం ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే ఆ ప్రశాంతతలో ఏది మంచిది, ఏది చెడుది అని మన గురించి మనకి పూర్తిగా ఒక అవగాహన ఏర్పడుతుంది. అందుకే చెప్తున్నాను, నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతగా ఏ వ్యక్తి నిన్ను ప్రేమించలేడు.
నీకు నువ్వు ధైర్యం చెప్పుకున్నట్లు ఏ వ్యక్తి నీకు ధైర్యం చెప్పలేడు. ఎప్పుడూ కూడా నీకు నువ్వే అన్ని రకాలుగా మంచి స్నేహితుడివి. అందుకే ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వెయ్యు. ముందు ప్రయత్నం అంటూ మొదలుపెట్టు. ఒక వ్యక్తి నిన్ను చూసి జాలిపడే విధంగా కాదు, ఒక వ్యక్తి నిన్ను చూసి గర్వపడే విధంగా నీ ఆలోచన నువ్వు ఉండాలి. ప్రతి మనిషిలోని ఒక వివేకానందుడుంటాడు. అతను తనని తాను జాగృతం చేసుకున్నాడు. మనం ఇంకా జాగృతం చేసుకోలేదు. అదే తేడా. అందుకు మొదటడుగు మన నుంచే మొదలవ్వాలి. నిరంతరం లేని దానికోసం బాధపడుతూ లేని విషయాలనే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండకుండా ఉన్నదానిని ఏ రకంగా మనకి అనుకూలంగా మార్చుకోవాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు ఒక మంచి అలవాటుతో మన జీవితం మొదలు పెడితే ఆ ఒక్క మంచి అలవాటే మిగిలిన అన్ని మంచి అలవాట్లని మనకు అలవాటు చేస్తుంది. ఒక్క అడుగు ముందుకేసి ప్రయత్నించి చూడండి. మిమ్మల్ని మీరే గెలిపించుకోండి.